నిర్గమకాండము 4వ అధ్యాయము 22, 23 వచనాలు మనం కలిసి చదువుకుంటూ వచ్చినాం. కాబట్టి ప్రాముఖ్యంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఫరోతో చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతాం. నిజంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఏమని బోధిస్తున్నాడు అనంటే, నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. అంటే నిజంగా దేవుడు తన ప్రజల విషయమై ఎటువంటి వాడు ఉన్నాడు అనంటే, ఒక తండ్రిగా ఉండి వారిని కుమారులుగా స్వీకరిస్తా ఉన్నాడు, పుత్రులుగా వారిని స్వీకరిస్తూ ఉన్నటువంటి వాడు. ఎందుకొరకై దేవుడు ఐగుప్తులో నుంచి, బానిసత్వంలో నుంచి, లోకంలో నుంచి, ఆ చీకటిలో నుంచి ఎందుకు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకుని వచ్చినాడు అనేటువంటి విషయము ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతాం. దేవుడు కోరుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవసరమైనటువంటి విషయం ఏంటంటే 23వ వచనములో, నన్ను సేవించినట్లు నా కుమారుని కోరి. ఎందుకు దేవుడు మనలను లోకంలో నుంచి పిలిచినాడు, ఎందుకు నిన్ను నన్ను రక్షించినాడు అనంటే, ఆయనను సేవించినట్లుగా మనలను లోకంలో నుంచి బయటికి తీసుకుని వచ్చినాడు. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతాం. నిజంగా దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఆయనను సేవించాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. నిజంగా దేవుడు సంఘముగా మనల్ని కొనడానికి, సంఘముగా చేయడానికి ఎంత మరి క్రయాన్ని ఆయన చెల్లించినాడో, సంఘముగా చేయబడినటువంటి మనము ఏం చేయాలనేటువంటి విషయాన్ని ప్రభు వల్ల మనం జ్ఞాపకం చేస్తాం. ఈ సంఘముగా మనం చేయబడిన తర్వాత ప్రాముఖ్యంగా దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది ఏంటి, ఆయన మన దగ్గర నుంచి కోరేది ఏంటి అనంటే, ఆయనను సేవించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ఆయన సముదాయంగా మనలను లోకం నుంచి బయటకు తీసుకొని వచ్చినాడు. ఇశ్రాయేల్ ప్రజలను ఏ రీతిగా ఆ యొక్క ఐగుప్తులోంచి తీసుకొని వచ్చినాడో, మనలను కూడా లోకంలో నుంచి ఒక సముదాయంగా మనలను తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు దేవుడు కోరుతున్నటువంటి విషయం ఏంటి ఆ సముదాయంతో అనంటే, ఆయనను సేవించాలి, ఆయన కోరినట్లుగా మనం ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను మరి దేవుడు కోరిన విషయం అదే, నన్ను సేవించినట్లుగా నా కుమారుని పోనిమని అన్నాడు. అయితే వారు ఏం చేయలేదు అనంటే, ప్రభువును సేవించేటువంటి విషయంలో మరెంతో అలసత్వం, నిర్లక్ష్యం కలిగి ఉన్నటువంటి వారే ఉంటూ వచ్చినారు. ఆయన చేసే అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు, ఆశ్చర్య కార్యాలు అనుభవిస్తూనే ఉన్నారు, మేలులు అనుభవిస్తూనే ఉన్నారు, ఉపకారాలు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ తిరిగి ఆయనను సేవించేదానికి, ఆయన కోరేటువంటి ఘనతను తిరిగి ఆయనకి ఇవ్వటానికి ఏం చేయలేకపోతున్నారు వారు. ఏ మాత్రం కూడా దాన్ని ప్రయత్నం చేయలేనటువంటి స్థితిని వారు కలిగి ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఎటువంటి స్థితిని కోరుతున్నాడు మన దగ్గర నుంచి అనేటువంటి కొన్ని తలంపులు మనం గమనించి మనం ముందుకి కొనసాగుతాం. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం చదివినటువంటి మాట నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి జ్యేష్ఠుడు అనేటువంటి మాట మనం గమనిస్తే, జ్యేష్ఠుడు అని ఎవరిని అంటారు? మొదటిగా పుట్టినటువంటి సంతానాన్ని జ్యేష్ఠత్వం అంటారు. ఇప్పుడు ఈ జ్యేష్ఠుడు ఎటువంటి వాడు అనంటే, బల ప్రారంభం అని చెప్పబడుతుంది దేవుని వాక్యంలో. బల ప్రారంభం చూడొక మాట, కీర్తనలు 78వ కీర్తన 51వ వచనం. 78 చదువు. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ ఆము గుడారములలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. కాబట్టి ఇక్కడ జ్యేష్ఠులందరినీ బల ప్రారంభమైనటువంటి స్థితి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. బల ప్రారంభము అనేటువంటి మాట. కాబట్టి ప్రథమ సంతానము అంటే ఇక్కడ బల ప్రారంభము అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. సో
కాబట్టి ప్రభువును సేవించేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎవరు సేవించాలి, ఎవరిని సేవించాలి అంటే ఎవరిని సేవించాలని కోరుతున్నాడు దేవుడు? నిర్గమకాండంలో ఏం చెప్పినాడు ఆయన? నన్ను సేవించినట్లు నా కుమారుని. కాబట్టి ఎవరిని మనం సేవించాలి అంటే ప్రభువుని మనం ఏం చేయాలి? సేవించేటువంటి వారమై ఉంటాం. అందుకే దేవుడు ఏం కోరుతూ వచ్చినాడు అంటే మనలను ఆయన కుమారులుగా స్వీకరించినాడు, జ్యేష్ఠులుగా మనలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. నా బల ప్రారంభము మీరే నన్ను ఏం చేయాలి? సేవించాలి అనేటువంటి విషయాన్ని ఆయన మన దగ్గర నుంచి కోరుతున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఈ ప్రారంభ బలాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి 4 దశలు కలిగి ఉంటాడు. మానవుడు 4 దశలు కలిగి ఉంటాడు. మనందరికీ తెలుసు కదా, పిల్లలు, యవనస్తులు కదా, మధ్య వయసులో, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు. అయితే దేవుడు మరి దాని యొక్క బల ప్రారంభము కదా, బలం ఎప్పుడు ప్రారంభించబడుతుంది వ్యక్తిలో? యవన వయసులో. యవనస్తులు కదా బలవంతులని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తారు. యవనులారా మీరు బలవంతులు, ఏంటంటే మీరు లోకములో దుష్టుని జయించి ఉన్నారనేటువంటి మాట రాయబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక ఆ మాట చదువుకుని ముందు కొనసాగుదాం. 2వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మొదటి యోహాను రాసిన. చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. కాబట్టి ఇక్కడ యవనులారా మీరు ఎవరని చెప్తా ఉన్నాడు? బలవంతులని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు బల ప్రారంభము అంటే దేవుణ్ణి సేవించిన కొరకై ఎప్పుడు మనం ప్రభుని సేవించాలి కదా? మన యొక్క సొంత పనుల కొరకు, మన స్వార్థం కొరకు, మన శక్తిని, మన బలాన్ని మనం ఉపయోగించుకొని కదా చివరి క్షణంలో ప్రభా సజీవ యాగంగా నేను నీకు అర్పించుకుంటున్నానయ్యా అని చెప్పడం కాదు. మన యొక్క బలంని ఏం చేయాలి? దేవునికి మనం ఉపయోగించేటువంటి వారమే ఉండాలి. అంటే ప్రభు సేవించేటువంటి విధానాన్ని కదా మనం ఏంటంటే శక్తి లోపము లేకుండా మనం పనిచేయాలి. చూడండి ఒక మాట, ప్రసంగి గ్రంథం రండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఏం చేయాలంట? శక్తి లోపము లేకుండా, శక్తి లోపము లేకుండా మనం చేయగలిగితే దేవుడు ఎంతో సంతోషించేటువంటి వాడై ఉంటాడని జ్ఞాపకం చేయబడతాం. అంటే శక్తిలో కూడా లోపం అనేది ఉంది కదా. అంటే ఎలా పనిచేస్తాం మనం కదా? నేను 25 కేజీలు బస్తా మోయగలను కదా, చక్కగా మోయగలనంత బలం ఉంది నాకు. కానీ అందరు ఉన్నారని ఏం చేయలేదు చెప్పండి. 5 కేజీలు కూడా మోయినట్టుగా యాక్షన్ చేస్తా. అదేంటిది? శక్తి లోపం. మోయడానికి 25 కేజీలు మోయగలడు, కానీ ఏంటంట అందరి ముందు అది చేయడానికి కదా నామోషకరంగా లేకపోతే అవమానంగా అనుకోను కదా. 5 కేజీలు ఇచ్చినా కూడా అది మోయడానికి ఎంత అవస్థపడతామో, అది తీసి పక్కన పెట్టడం, పట్టుకోవడం, పక్కన పెట్టడం, పక్కన పెట్టడం, అట్లాగా. అంటే ఇక్కడ నేను జ్ఞాపకం చేసేటువంటి మాట, లోపం అనేది కనిపించకూడదు. అక్కడ లోపం అనేది కనిపించకూడదు. శక్తి లోపము లేకుండా ఏం చేయాలంటే మనం పని చేయాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి ప్రభువుని మనం సేవించాలంటే ఎలా సేవించమని కోరినాడు ఆయన? ఎలా ప్రేమించమని కోరినాడు ప్రభు? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలము, నీ పూర్ణ శక్తి, వీటితో ప్రభుని ఏం చేయాలంటే మనం
సేవించాలి, ప్రేమించాలి. దేవుడు కోరేది సగం కాదు ఇక్కడ, లేకపోతే ఏదో కొంచెం కాదు, పూర్ణం అవసరం. సంపూర్ణమైనటువంటి విధానము అవసరం. ఏదో చేసాములే, చెందాములే కదా, ఏదో జరిగిపోయిందిలే అని కాదు. అది ప్రభు కోరుకోవడం లేదు. ఎందుకు ఆయన సేవించడానికి ఎందుకు బయటికి తీసుకొని వచ్చినాడు అంటే పూర్ణంగా మనం సేవించాలి. పూర్ణంగా మనం సేవించగలిగితేనే అంతమంది మనం ఏం పొందుతాం? బహుమానం అనేది, ఫలం అనేది మనం పొందేటువంటి వారం వెళ్తామని జ్ఞాపకం చేయబడతాం. చూడండి 86వ కీర్తన 16వ వచనాలకు మాట చదువుతున్నాను. 86వ కీర్తన నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. కాబట్టి ఇక్కడ నిజంగా మన జీవితంలో కొన్ని సార్లు మన శక్తికి మించినటువంటి పని చేయాల్సి వస్తుంది. మన శక్తి సరిపోదు. అప్పుడేం చేయాలా? ఇక్కడేమని కోరుతున్నాడు దావీదు కీర్తనకారుడు? నీ సేవకునికి నీ బలము అనుగ్రహించు. వాడు ప్రభువుని మనం అడగాలి కదా, అయ్యా నాకేమి అనుగ్రహించు, బలం అనుగ్రహించు, శక్తి అనుగ్రహించు. అపోజినటువంటి పౌలు కొన్న విషయం ఏంటి? నన్ను బలపరచువాని ఏంటి, నేను సమస్తము. ఆ బలం ఆయన ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. మనకు సాధ్యమే కాదు అసలు దేవుడి పని చేయటం కదా. కానీ దేవుడు కృపను ఇచ్చినాడు మనకి. ఆయన కృప చేతనే ఆయన పరిచయం చేసే గొప్ప భాగ్యం ఇచ్చినాడు. అయితే కొన్ని సార్లు శక్తికి మించినది మనం చేయాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఏం చేయాలో మనం అని అంటే, ప్రభా నా తట్టు తిరుగయ్యా, నా వైపు చూడయ్యా, నీ బలము నాకు అనుగ్రహించయ్యా. నీవు ఆ బలము నాకు అనుగ్రహించకపోతే నేను ఇది చేయలేనని మన ప్రభు పైన ఆధారపడవలసినటువంటి వారమే ఉండాలని జ్ఞాపకం చేయబడతాం. ఒకవేళ ఆయన మీద మోపగలిగితే ఆయన ఏం చేస్తాడు? 55వ కీర్తన 22వ వచనం ఏంటి? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను. కాబట్టి నీ భారం అనేది ఎవరి మీద మోపాలి కదా? ఆయన మీద మనం మోపాలి. ఆయన ఏం చేస్తాడు? నేను వదిలేస్తానని చెప్పాడా? నేను పట్టించుకోనని చెప్పాడా? ఖచ్చితంగా నేను నేనేం చేస్తాను? ఆడుకుంటా. ఆయన ఆడుకునేటువంటి దేవుడు, బలం ఇచ్చేటువంటి దేవుడు అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడంతో మాట మనం గమనిస్తాం. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జకరియా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ ద్వారా అనేది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానము, నీవు చదురు భూమి అవుదువు, కృప కలుగును గాక నీ జనులు కేకలు వేయగలడు, పైరాయి తీసి పెట్టు. కాబట్టి ఇక్కడ ఏంటంట? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా ఏంటంట జరిగింది. కాబట్టి నిజంగా దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఆయనను సేవించేటువంటి విధానంలో మనం నడిపించేటువంటి వారే ఉంటాడు. మన జ్ఞానం కాదు, మన యొక్క బలం కాదు, మన శక్తి కాదు, మన సామర్థ్యం కాదు, మనం ఎంతగా మనం ఉపయోగించిన అదంతా కూడా వ్యర్థం. కాబట్టి మన బలముతో ఎన్ని కార్యాలైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. మనకున్న సామర్థ్యము, మనకున్నటువంటి శక్తిని బట్టి ఎన్ని కార్యాలైనా చేయొచ్చు. కానీ ఒక ఆత్మ ఫలముగా మనం ఫలించాలంటే నీ బలము నా బలము చాలా, నా శక్తి ఏమాత్రం సరిపోదు. దానికి ఏం కావాలా? ఆత్మ ఫలించాలంటే ఆత్మ ద్వారానే అది జరుగుతుంది. అంటే ప్రభు పైనే మనం ఆధారపడవలసిన వారమై ఉండాలి. ప్రభు పైన ఆధారపడితేనే అది ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? జరిగించేటువంటి దేవుడే ఉంటాడు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చినారు. నన్ను సేవించడానికి రండి అని చెప్పి దేవుడు ఆహ్వానించినాడు. ఏ అరణ్యంలో దేవుడు తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు వెళ్తా ఉన్నారు, అరణ్యంలో వెళ్తా ఉన్నప్పుడు వారిని నడిపించింది ఎవరు? అయ్యా మిమ్మల్ని ఎంతో కఠినముగా కదా, ఆ కఠినమైనటువంటి రాజు నుంచి విడిపించినాను కదా, ఎర్ర సముద్రం వచ్చింది కదా, అది కూడా నువ్వు బయటకి మిమ్మల్ని ఏం చేసి ఎర్ర సముద్రంలో నుంచి కూడా మిమ్మల్ని విడిపించినాను, దాని నుంచి కూడా దాటించినాను కదా, ఇక నాకు ఇంత శక్తి ఉంది, మీరు పోండి ఇంకా అని చెప్పి అన్నాడా?
ఏం చేశాడంట వారిని? పగలు మేఘ స్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభముగా ఉన్నాడు కదా. ఆయన ముందు నడుస్తుంటేనే వెనకాల ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా నడు. కాబట్టి ఇప్పుడు కూడా మనము కూడా ఆధారపడవలసినటువంటి విషయం అదే. ప్రభా నీవు మా ముందు నడిస్తే తప్ప మేము రాలేదు, నీవు మా ముందుకు కొనసాగితే తప్ప మేము ఏ మాత్రము కూడా ముందుకి పోలేదు. ఎందుకనంటే మార్గం ఏంటిది అని అంటే ఎంతో ఇరుకైనది కదా. నీ మార్గం యెహోవాకు అప్పగింపుమని రాయబడుతుంది. వాడి ప్రభువుకి మనం అప్పచెప్పగలిగితే, ప్రభు పైన మనం ఆధారపడగలిగితే, అది ఎటువంటి రీతిలో ఉన్నప్పటికీ కూడా ఆ మార్గాన్ని ఏం చేస్తాడు? మెట్టగానున్న స్థలములన్నింటినీ కూడా ఆయనే చేస్తాడట, సరళం చేస్తాడని రాయబడింది. యెషయా 40:2 మాటను మనం గమనించుకోవాలి. వాడు మెట్టగాను ఉన్నటువంటి ప్రతి స్థలాన్ని ఆయన సరళం చేస్తాడు. కాబట్టి అయితే మనం ఏం చేయాలా అనంటే ప్రభువులకు అప్పచెప్పుకునేటువంటి విధానాన్ని మనం కలిగి ఉండాలి. మన సొంత శక్తితో మనం పోయామంటే, మన సొంత జ్ఞానం ఉంది కదా అని మనం ముందు కొనసాగామంటే, ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు కానీ అది తుదకి ఎక్కడ తీసుకుపోతుంది? నాశనానికే, నష్టానికే, కీడుకే, అపాయానికే మనకి తీసుకుని పోయేది. దాన్ని అనుభవించకుండా ఉండట కొరకే దేవుడు ముందు జాగ్రత్తతో మనకి మాట నేర్చరిస్తా ఉన్నాడు. కాబట్టి అది ఏ విషయమైనా, నీ చదువు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, నీ ఉద్యోగ విషయం కావచ్చు, నీ కుటుంబ విషయం కావచ్చు, అది సంఘ విషయం కావచ్చు, అది ఏదైనప్పటికీ కూడా ప్రభు పైన మనం ఆధారపడగలిగితే నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు, చక్కగా నడిపిస్తాడు. నీ ఊహించలేనిటువంటి విధానంలో దేవుడు నడిపిస్తాడు. అది నీకు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విధానంలోనికి ప్రభు నడిపించేటువంటి వాడై ఉంటాడని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి శక్తి లోపం అనేది లేకుండా ప్రభు యొక్క సేవను ఏం చేయాలి? మనం చేయడానికి మనం పూనుకునేటువంటి వారమై ఉండాలని మొదటిగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలా మరి? చూడండి ఇంకో మాట, 31వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ 17వ వచనం. ఆమె అది చేతులతో బలముగా పని. కాబట్టి మనం ఎలా పనిచేయాలా? బలముగా మనం పనిచేయాలి. ఎంతో అవసరం అది. మనకి బలం కావాలంటే మనం ఏం చేయాలి? ఆమె ఏం చేస్తుందంట? నడికట్టు చేత నడుము బిగించుకొని. చేతులతో మనం బలంగా పనిచేయాలంటే మన నడుమును గట్టిగా బిగించుకోవాలి. నడుమును మనం బిగించుకోగలిగితేనే చేతులతో మనం బలంగా పనిచేస్తాం కదా. ఈ నడుము దేన్ని జ్ఞాపకం చేస్తా ఉంది? మొదటి పేతురు రాసిన పత్రికలో చూడండి, ఆ మాటను మన చదివి ముందు కొనసాగుతాం. మొదటి పేతురు రాసిన పత్రిక 13వ వచనం, మొదటి అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి కాబట్టి మీ మనస్సు అను నడుమును పని చేయాలంటే, బలముగా పని చేయాలంటే నడుము కట్టుకోవాలి. ఆ నడుము దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఇక్కడ మనస్సును జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనస్సుతో మనం ఏం చేయాలా? ముందుగా నిర్ణయించుకోవాలి. ఈ పనిని ఖచ్చితంగా చేయగలను అని మన మనస్సులో దృఢపరచుకోగలిగితేనే మనం ఏం చేస్తాం? ఆ పనిని చేయడానికి కోరుకుంటాం కదా. ఒకవేళ అది అసాధ్యముగా అనిపించిందంటే ఇక్కడ దాని జోలు మనం. కాబట్టి ఇక్కడ ప్రభు వారు మనకి జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, మీ మనస్సు అనేటువంటి నడుము కట్టుకోవాలి. ఎందుకు? మనం ప్రభు యొక్క గొప్ప కార్యాలను చూడలేకపోతున్నాం. ఎందుకు? ఆయన యొక్క మేలులను మన జీవితాల్లో అనుభవించలేకపోతున్నాం అంటే ఈ మనస్సు అనేటువంటి నడుమును మనం కట్టుకోలేకపోతా ఉన్నాం. ఈ మనస్సు అనేటువంటి నడుమును మనం కట్టుకోవలసినటువంటి వారమే. మనస్సు ఉంటే ఏముంటుందంట? మార్గం ఉంటుందని చెప్పబడతాం. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మన యొక్క మనస్సును ఏంటంట మనము కట్టుకోవాలి కదా. మనలో ప్రాముఖ్యంగా మనకు వచ్చే ఆలోచనలు ఏంటంటే, ఇది మన వల్ల అవుతుందా? ఇది నా వల్ల జరుగుతుందా? ఈ పని నేను చేయగలనా కదా. మనకి ప్రతిదీ చూసినప్పుడు అసాధ్యంగానే కనపడుతుంది. నా వల్ల ఎక్కడ అవుతుందిలే, ఇంకోటి ఏదో చూసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అంటే మన యొక్క మనసు ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంది? కృంగతీస్తాం. అది అపవాది యొక్క ఆలోచన. కనుకనే మన జీవితంలో మనం గుర్తించవలసినది ఏంటంటే,
కదా, మనకి అసాధ్యమే కానీ దాన్ని సాధ్యపరిచేటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా, దాన్ని సమస్తము చక్కగా జరిగించేటువంటి ఒక ఆయన ఉన్నాడు. కనుక ప్రభు కోరేటువంటి ఏంటంటే ఆయన సమస్తమును చక్కగా జరిగించేటువంటి దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కనుక ఏం చేయాలి, మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద మనం ఆనుకోగలిగితే ప్రభు ఏం చేస్తాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకోనున్న వారిని పూర్ణ శాంతి గల వారిగా కాబట్టి పూర్ణ శాంతి ఎప్పుడు పొందుతాం మనం, ఈ మనస్సు అనేది ఆయన మీద ఆనుకోవాలి. ఎప్పుడైతే ఈ మనస్సు అనేది ఆయన మీద ఆనుకుంటుందో అప్పుడు పూర్ణ శాంతి వస్తుంది మనకి. ఆ పూర్ణ శాంతి చేత మనం ముందుకి కొనసాగగలిగేటువంటి వారమే ఉంటామని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు.